కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఈ సమయంలో. సామెతలు 16:3. 4-5 వచనాలు మనం చదువుకున్న తర్వాత వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం, పరిచర్లోకి వెళ్దాం, దేవుని సందేశాన్ని విందాం. ముందు వాక్యాన్ని విందాం. సామెతలు 16:3. సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ జాగ్రత్త ఇక్కడ చూస్తే ఏముంది? మీ పనుల భారము యెహోవా మీద ఉంచండి, అప్పుడు మీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఈ సంవత్సరం మీరు చాలా పనులు చేయాలనుకుంటున్నారు. కొత్త సంవత్సరం రాగానే మనందరము చాలా పనులు చేయాలని ప్లాన్ చేసుకుంటాం. అయితే మనకు భయం, అయ్యో పోయిన సంవత్సరం నేను అలాగే అనుకున్నాను, మరి ఏమి జరగలేదు, ఈ సంవత్సరం జరుగుద్దో లేదో, మళ్ళీ కరోనా పోయిన సంవత్సరం అలా దెబ్బేసింది, ఇప్పుడు ఏదో కొత్త స్ట్రెయిన్ అంటున్నారు, మళ్ళీ దీనివల్ల ఏం జరుగుద్దో, నా వ్యాపారం పనులు ఏమవుతాయో, నా చదువు పనులు ఏమవుతాయో, నా ఉద్యోగం పనులు ఏమవుతాయో, లేకపోతే నా భవిష్యత్తు ఏమైపోద్దో అని రకరకాల భయాలు మనకు ఉంటాయి. అయితే వాక్యం ఏం చెప్తుంది? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. నీ భయం ఏదైతే ఉందో, నీ భారం ఏదైతే ఉందో, నువ్వు దేని గురించి అయితే టెన్షన్ పడుతున్నావో ఆ భారం అంతా దేవుడి మీద వేసేయి. అప్పుడు ఏమైందట? అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. నువ్వు ఎప్పుడైతే నీ భారాన్ని నువ్వు మోస్తావో, నువ్వు దాని కింద పడి చితికిపోతావు, జరగదు నువ్వు అనుకో. కానీ నీ భారాన్ని యెహోవా మీద ఉంచాలి. అంటే అర్థం ఏంటి? యేసయ్యా, నేను ఈ సంవత్సరం ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను, బిజినెస్లో ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను, చదువులో ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఉద్యోగంలో ఇది చేద్దాం అనుకుంటున్నాను, మరి మా కుటుంబంలో ఈ కార్యాలు చేద్దాం అనుకుంటున్నాను, మా పిల్లల విషయమై ఇది చేద్దాం అనుకుంటున్నాను, నా భర్త విషయాన్ని ఇది చేద్దాం అనుకుంటున్నాను, నా భార్య విషయం ఇది చేద్దాం అనుకుంటున్నాను అని నీ భారాన్ని ఏం చేయాలి? నువ్వు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు నీ మనసులో ఉన్న ఉద్దేశాలు ఏదైతే ఉంటాయో అవి నెరవేరుతాయి. అంటే మనం ఏం చేయాలి? ముందు మీకంటూ కొన్ని ఉద్దేశాలు ఉండాలి కదా, మీకంటూ కొన్ని చేయాలని కొన్ని పనులు అనుకోవాలి కదా, అప్పుడే కదా నువ్వు దేవుడి దగ్గర తీసుకెళ్ళేది. సో దీన్ని బట్టి ఈ వాక్యం నుంచి మీకు అర్థమవుతుంది, ఈ సంవత్సరం మీరు కొన్ని పనులు చేయడానికి ఆలోచన చెయ్యాలి, అప్పుడే కదా దేవుడి దగ్గర తీసుకెళ్ళేది. అంటే ఈ సంవత్సరం నీకంటూ కొన్ని ఉద్దేశాలు ఉండాలి. ఇంగ్లీష్లో అయితే ప్లాన్స్ ఉంది. అంటే నీకు కొన్ని ప్రణాళికలు అవసరం, కొన్ని ప్లాన్స్ అవసరం. ఆ ప్లాన్ ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి తీసుకెళ్తావు, ప్లాన్ లేకపోతే ఏముండదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ యొక్క ఏం చేయాలనుకుంటున్నావు, నీ మనసులో ఏమేమి ఉద్దేశాలు ఉన్నాయి, నీ ప్లాన్స్ ఏంటి, అవన్నీ నెరవేరాలి అంటే ప్రభు చేతిలోకి వాటిని తీసుకెళ్ళి అప్పచెప్పాలి. ఇంకొక వాక్యం చదువుకుందాం. సామెతలు 21:5. సామెతలు 21:5. సామెతలు 21:5. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. తాలిము లేక పనిచేయడానికి నష్టమే ప్రాప్తించు. వింటున్నారా మీరు? ఏటట ఇంగ్లీష్లో చూడండి. ద ప్లాన్స్ ఆఫ్ ది డిలిజెంట్ లీడ్ టు ప్రాఫిట్ యాజ్ షూర్లీ యాజ్ హేస్ట్ లీడ్స్ టు పావర్టీ. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడైతే శ్రద్ధ కలిగి యోచనలు అంటే ఏంటి, ప్లాన్ చేసుకుంటాడో అది వాడికి ఏమిస్తుందంట? లాభాన్ని ఇస్తుంది. లాభాలు ఎవడు పడితే వాడికి ఆటోమేటిక్గా రావు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కేర్ఫుల్గా అడుగులేస్తూ, జనాలు ఎలాంటి వాళ్ళు, మనం ఏం చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది, ఎలా చేస్తే మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము అని చక్కటి ప్లాన్ వేసుకుంటేనే తప్ప వ్యాపారంలో లాభాలు రావు. అదవుతుందా? సో అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ఫలభరితంగా ఏదైనా జరగాలంటే మనం దాని గురించి యోచించాలి. యోచించాలంటే ఏం చేయాలి? ఆలోచన చేయాలి. యోచించడం దేంతో సమానం అంటే ఒక చెట్టుని గొడ్డలతో నరకడంతో సమానం. ఒకడేమో పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే చెట్టుని కొడతా ఉన్నాడు సాయంత్రంగా చెట్టుని పడేసాడు. ఇంకోటి పొద్దున అదే టైంలో మొదలుపెట్టి సాయంత్రం కల్లా 50 చెట్లు పడేసాడు. ఈడికి అడిగి తేడా ఏంటంటే, ఈడు గొడ్డలికి పదును పెట్టుకోకుండా కొడతా ఉన్నాడు సాయంత్రం దాకా, పడింది ఒక చెట్టే. వాడు 50 చెట్లు పడేసాడు. కారణం ఏంటంటే ఈడు సమానంగా వచ్చినాడు, కాసేపు గంట సేపు ఒక పక్కన కూర్చుని దాన్ని బాగా పదును పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? పదును పెట్టుకునేసరికి ఏమైంది? పని టకటకా జరిగిపోయింది.
ప్లాన్ చేయడం, యోచించడం దేంతో సమానం అంటే పదును పెట్టుకోవడంతో సమానం. అందుకే మీరు పని చేయండి, టకటక పనులు చేసేసుకోవడం కాదు. కాసేపు కూర్చుని ఈ సంవత్సరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, బైబిల్ తెరిచి, నోట్బుక్ దగ్గర పెట్టుకుని, పెన్ను దగ్గర పెట్టుకుని, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ఏమేం ప్లాన్ చేయమంటావు, నేను నీ నామాన్ని మహిమ తెచ్చే విధంగా ఏం చేయాలంటావు, నాకు ఆలోచన నీ ప్రభువా, నీ చిత్తానుసారంగా చేస్తేనే నాకు ప్లస్ అవుతుంది, లేకపోతే నాకు మైనస్ అవుతుంది. ఇన్ని సంవత్సరం ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకున్నా, కాబట్టి నాకు హెల్ప్ చేయ ప్రభువా. ఏయ్ మాట్లాడుకురా, కొడతాను నేను. సో మనము ఏం చేయాలి చెప్పండి? ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడానికి గొడ్డలికి పదును పెట్టుకోవడంతో సమానం. పనులు చకచకా జరగాలంటే పదును పెట్టుకోవాలి, అంటే యోచించాలి. అదే అంటున్నాడు ఇక్కడ. ఏంటి ఇది? నేను చెప్తున్న మాటలకు, దేవుడు వాక్యం చెప్తున్న మాటలు కాబట్టి మీరు సీరియస్గా తీసుకోవాలి. ఏంటది? శ్రద్ధ గలవారి యోచనలు. శ్రద్ధ, ఒక పనిలో ఏముండాలి? శ్రద్ధ. ప్లానింగ్లో కూడా శ్రద్ధ ఉండాలి. ప్లానింగ్లో కూడా ఏముండాలి? శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి మనము ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు లాభం వస్తుంది. తాలిమి లేక పనిచేయడానికి నష్టమే ప్రాప్తించు. తాలిమి లేక పనిచేయడం అంటే ఏంటో తెలుసా? కంగారుగా తొందరపడి పనిచేయడం. ప్లాన్ ఉండదు, ఆలోచన ఉండదు. ఏం జరుగుద్ది, ఇలా ప్లాన్ చేస్తే ముందు వచ్చే నష్టాలేంటి, ముందు వచ్చే ప్రమాదాలు ఏంటి, ఏం జరుగుద్ది, ఏం కీడులు వస్తాయి అని ఏం ఆలోచించకుండా, దుడుకు స్వభావంతో, తొందరపాటు స్వభావంతో, ఆలోచన లేకుండా ఓ పని మొదలుపెట్టేసి చేస్తే ఏమవుతుంది? నష్టమే ప్రాప్తించు. ఏమొస్తుందట? నష్టమే ప్రాప్తించు. ఇప్పటికే మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం వచ్చే ఉంటుంది కదా ఈ విషయాలు. మళ్ళీ ఆ తప్పు ఈ సంవత్సరం చేయకండి. మళ్ళీ ఆ తప్పు ఈ సంవత్సరము దయచేసి చేయొద్దు. తొందరపాటు వద్దు. కూర్చోండి, చక్కగా ప్లాన్ చేసుకోండి. యేసుప్రభు చెప్పాడు, వాడు ఇల్లు కట్టడానికి పూనుకున్నాడట. ఇల్లు కట్టేసిన తర్వాత సగం అయిన తర్వాత డబ్బులు లేవని ఇల్లు పని ఆఫ్ చేశాడట. అప్పుడు అందరూ ఏమంటారు? వీడు మొదలుపెట్టాడులే కానీ ఇల్లు మధ్యలో అయిపోయింది, ఇల్లు పూర్తి లేనివాడు ఎందుకు ఇల్లు కట్టుకోవాలా అని నానా మాటలు అంటారా అనరా? అందుకే యేసుప్రభు అంటాడు, నువ్వు ఇల్లు కట్టే ముందు కాసేపు కూర్చుని అసలు మొత్తం ఎంత అవుద్ది, ఎంత ఖర్చు అవుద్ది, నీ దగ్గర డబ్బు ఉందా లేదా అన్నీ ఆలోచించుకున్న తర్వాత, లెక్కలు వేసుకున్న తర్వాత పనిలో దిగు అంటాడు ప్రభు. అర్థమవుతుందా? మనం ఏదో స్టార్ట్ చేసేసి అవమానాలు పాలవడం కంటే కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఆలోచించుకుని ప్లాన్ చేసుకుని ప్రార్థన చేసుకుని పని చేసుకోవడము మంచిది అన్న విషయం దయచేసి మీరు గమనించాలి. లేకపోతే ఏమవుద్ది? నష్టమే ప్రాప్తించు. తొందరపడి పని చేస్తే ఏమైంది? నష్టమే ప్రాప్తించు. 3వ వచనం చూద్దాం. సామెతలు 29:18. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, వేర్ దెర్ ఈజ్ నో విషన్ ద పీపుల్ ఆర్ అన్రిస్ట్రెయిన్డ్. అంటే ఎక్కడైతే దర్శనం ఉండదో, ఎక్కడైతే విజన్ ఉండదో, ఎక్కడైతే ప్లానింగ్ ఉండదో, ఎక్కడైతే గోలు లక్ష్యం ఉండదో అక్కడ ప్రజలు ఏమవుతారు? కట్టు లేకుండా తిరుగుతారంట. అంటే ఏంటి? ఇప్పుడు ఒకటి ఏదన్నా సాధిద్దాం అన్నవాడు ఏమంటే వాడు మనసు అంతా దాని మీద ఉంటుంది. అది చేయాలి అని దాని మీద మనసు పెట్టుకుని దాని మీద నుంచి ఆలోచిస్తూ దానికోసం ఏం చేయాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తాడు. ఒకటి చెయ్యాలని లక్ష్యం లేనివాడు ఎలా తిరుగుతాడు? ఎక్కడ ఉంటాడో ఆడికి తెలియదు, ఏం చేస్తాడో ఆడికి తెలియదు, ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. జీవితం అంతా ఏమైపోతుంది? చిందర వందరగా అయిపోతాం. అవునా కదా? ఈరోజు చాలామంది వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల. బైబిల్ చెప్తుంది ఏంటంటే, దేవోక్తి అంటే ఇక్కడ విజన్ అనేది కనుక లేకపోతే జనులు కట్టు లేక తిరగడం అంటే ఒక నియమం, ఒక నిబంధన, ఒక పద్ధతి, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక కట్టుబాటు ఏమి లేకుండా విచ్చలవిడిగా తిరుగుతాం. విచ్చలవిడిగా తిరిగితే ఏమవుతుంది? ఏం సాధించాలి. అర్థమవుతుంది? తర్వాత మరి ఏంటి? ధర్మశాస్త్రము చదవండి. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తే మరి జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. ఇంకో మాట కూడా చూద్దాం. యెషయా 32:8. ఘనులు ఘనకార్యములు కల్పించుదు, వారు ఘనకార్యములు బట్టి నిలుచుదురు. చెప్పండి, ఘనులు ఘనకార్యములు కల్పించుదు. ఇంగ్లీష్లో ఉంది చూడండి. బట్ ద నోబుల్ మేక్ నోబుల్ ప్లాన్స్ అండ్ బై నోబుల్ డీడ్స్ దే స్టాండ్.
అంటే యెషయా 32:8 పేజీ నెంబరు 594. 594 పేజీ నెంబర్. ఘనులు ఘనకార్యములు కల్పిద్దురు. ఘనులు ఎవడంటే ఘనకార్యాలు చేయాలని ఆలోచన చేసేవాడు ఘనుడు. ఎవడు ఘనుడు? ఆటోమేటిక్ గొప్పోడు ఎవడవుతాడంటే గొప్ప ఆలోచనలు చేసేవాడు గొప్పడు అవుతాడు. గొప్ప ప్లాన్స్ చేసేవాడు గొప్పడు అవుతాడు. అందరూ సామాన్యులే. ఎందుకు వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు అంటే వాళ్ళు గొప్ప ఆలోచనలు చేశారు కాబట్టి, గొప్ప ప్లాన్స్ చేశారు కాబట్టి. మీరేం నేర్చుకోవాలి? బైబిల్ ఏం చెప్తుంది మనకి? వీటన్నిటి బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి? వీటన్నిటి బట్టి మీకు ఏమర్థమైంది? అన్ని సంవత్సరాల్లాగా ఈ సంవత్సరం ఈడ్చుకుని పోవడానికి దేవుడు మనకి ఇచ్చింది. ప్లాన్ చేసుకో, ప్రణాళిక వేసుకో, ఏం చేయాలో ఆలోచించి ప్రార్థన చేసి చక్కగా ఒక తీర్మానం తీసుకుని ముందుకెళ్ళని దేవుడు మనతో చెప్తున్నాడు. అవునా కదా? లేకపోతే ఈ వాక్యాలకి అర్థం లేదు. ఈ వాక్యాలకి నీ జీవితంలో వాల్యూ ఇవ్వనట్టు. దేవుని వాక్యం నాకు ఇష్టం అని చెప్తూ ఈ వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేసి బతికితే దేవుడు నేను ఎట్లా మెచ్చుకుంటాడు? కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి. బట్ ప్లానింగ్ అవసరము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువు త్వరగా తీయండి. ఫిలిప్పీ సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలా ఇక్కడ చూడండి. అయితే నేను ఒకటి చేయదలుచుకున్నాను. పౌలు అంటున్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో, అయితే నేను ఒకటి చేయదలుచుకున్నాను. ఏంటి? వెనకున్నవి మర్చిపోతాను. చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చినా ఇంకా పాత సంవత్సరంలోనే ఉంటారు. పాత సంవత్సరం గతించింది కానీ వీళ్ళు ఇంకా పాత సంవత్సరంలోనే కూర్చుంటారు. పాత సంవత్సరం జరిగిన నష్టాలని, పాత సంవత్సరం జరిగిన కష్టాలని, పాత సంవత్సరం జరిగిన అవమానాలని, పాత సంవత్సరం జరిగిన నిందల్ని, పాత సంవత్సరం జరిగిన గొడవల్ని తలుచుకుంటూ దేవుడు ఇచ్చిన కొత్త సంవత్సరాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. దేవుడిని కొత్త సంవత్సరం ఇచ్చింది పాత సంవత్సరం చేసిన తప్పులు తలుచుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోడానికి కాదు, ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండటానికి. అలా కాకుండా ఇంకా బెటర్గా జీవించడానికి నువ్వు ప్లాన్ చేసుకోవడానికి దేవుడు కొత్త సంవత్సరం నీకు ఇచ్చాడు. అర్థమవుతుందా? దయచేసి ఈ తప్పుని ఎవరు చేయకండి. గత సంవత్సరం జరిగిన విషయాన్ని మర్చిపోండి. ఈ జరిగింది ఏదో జరిగింది, గతః, దాన్ని వదిలేసి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, నేను వెనకున్నవి మరచి ముందున్న వాటికై, ముందు ఇంకా నేను చేయాల్సిన చాలా ఉన్నాయి, ముందు నేను సాధించాల్సిన చాలా ఉన్నాయి, వాటి కొరకు వేగిరపడుచు ఏంటట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఎట్లా పోతున్నాను? గురి వద్దకే పరిగెడుతున్నాను. అంటే నాకు గోల్ ఉంది, ఆ గోల్ను సాధించడానికి నేను పరిగెడుతున్నాను. వెనకున్నవి మర్చిపోయాను, ముందున్న లక్ష్యాన్ని సాధించడానికే నేను పరిగెడుతున్నాను. అంటే ఏమంటున్నాడు? పాస్ట్ అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసేయండి. ఫ్యూచర్లో మీకంటూ గురి ఉండాలి, మీకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వైపే మీరు అడుగులు వేయాలి. అంటే ఈ సంవత్సరం మీకు ఏం కావాలి? గోల్ కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? గోల్ అంటే ఏంటి? లక్ష్యం అంటే ఏంటి? ఒక దాని మీద దృష్టి పెట్టడం. దేని మీద దృష్టి పెట్టాలి అన్నదానికి నువ్వు అడిగితే ఈ విషయాలు నేను అడుగుతాను, నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి నీకు అర్థం అవుతుంది. నెంబర్ 1, వాట్ డూ ఐ వాంట్ టు డూ అంటే నేను ఏమి చెయ్యాలి ఈ సంవత్సరం, నేను ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నాను అనేది మొదటి ప్రశ్న. రెండోది, వాట్ డూ ఐ వాంట్ టు బీ నేను ఏం అవ్వాలి. డిసెంబర్ 31 నాడు నేను సాక్ష్యం చెప్పుకోవడానికి నేను ఏమై ఉండాలని, సాధించాలని, నేను ఫలాంది అయి ఉండాలని అలా చెప్పుకోవడానికి ఏముండాలి. ఒక స్టూడెంట్ అయితే ఒక నెంబర్ 1 స్టూడెంట్ ఉండాలి.
లేదా నేను పలానా ఉద్యోగాన్ని నేను సంపాదించుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నేను ఇంత డబ్బుని నేను సంపాదించుకుని నాకున్నటువంటి వాటన్నిటి నుంచి నేను బయటపడాలి, లేకపోతే నేను ఒక స్థాయికి ఈ స్థాయికి నేను వెళ్ళాలనుకున్నది, ఈ రేంజ్లో నేను ఉండాలనుకున్నది ఏంటది, అది నువ్వు ఆలోచించాలి. అర్థమవుతుందా? మూడోది, వాట్ డూ ఐ వాంట్ టు సీ, నేనేం చూడాలని కలగంటున్నాను. అంటే ఈ సంవత్సరం చివరికల్లా నేను ఏం అవ్వాలని, ఏం చూడాలని కలగంటున్నాను అన్నది మనం ఆలోచించాలి. నాలుగోదిగా, వాట్ డూ ఐ వాంట్ టు హ్యావ్, నేనేం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అంటే నేను అనుకున్నది నేను సాధించాలంటే నాకేం కావాలి, నాకేమేమి రిసోర్సెస్ కావాలి, నేనేమేమి సంపాదించుకోవాలి, నేనేమేమి కలిగి ఉండాలి అన్నది కూడా మనకు తెలుసు ఉండాలి. లేకపోతే ఏమేమి పనిముట్లు ఉండాలి. ఒక మెకానిక్ అవుదామంటే మెకానిక్ ఉత్తిగా అయిపోతాడు. మెకానిక్ ఏం కావాలా? పనిముట్లు కావాలి. ఒక ఇంజనీర్ ఆల్రెడీ ఉత్తిగా అయిపోయారు కదా, ఇంజనీరింగ్ కావాల్సినటువంటి అన్ని స్టడీ మెటీరియల్ ఉండాలి. ఒక టీచర్ టీచర్ అయిపోతాడు, టీచర్ కావాల్సిన పనిముట్లన్నీ, లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ ఉండాలి. బిజినెస్ మ్యాన్ కావాలంటే ఉత్తిగా బిజినెస్ మ్యాన్ అయిపోరు. బిజినెస్ మ్యాన్ కావాల్సిన సమకూర్చుకోవాలి. నువ్వు ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నా ఆ ఫీల్డ్కి సంబంధించిన సమాచారం ఉండాలి నీకు, దాంట్లో లోటుపాట్లు నీకు తెలిసి ఉండాలి, దానికి సంబంధించిన పనిముట్లు నీ దగ్గర ఉండాలి, దాని గురించిన పూర్తి అవగాహన నీకు ఉండాలి. అప్పుడే నువ్వు దాంట్లోకి ఎంత సక్సెస్ అవుతావు. నేను ఇది చేసేద్దాం అనుకున్న పోయి ఇందులో పడ్డావు అనుకో, లాభాల తర్వాత సంగతి, నష్టాలు పూడ్చుకోవడానికి సంవత్సరాలు లెక్క పెట్టాల్సి వచ్చేది మనం, అవునా కదా? సో ఆ తప్పు మనం చేయకూడదు. కాబట్టి మిత్రులారా, చివరిగా, వేర్ డూ ఐ వాంట్ టు గో, దీన్ని సాధించడం కోసం ఎక్కడికి వెళ్ళాలి, నేను దీన్ని సాధించడం కోసం ఎక్కడెక్కడికి నేను వెళ్ళాలి, ఇవన్నీ మీరు ఆలోచిస్తే కానీ సరిగ్గా ప్లాన్ చేసినట్టు కాదు. మరోసారి చెప్తాను, వాట్ డూ ఐ వాంట్ టు డూ, నేనేం చేయాలి. 2, వాట్ డూ ఐ వాంట్ టు బీ, నేనేం అవ్వాలి. వాట్ డూ ఐ వాంట్ టు సీ, నేనేమి చూడాలి, నేను సాధించి నువ్వేం చూడాలనుకుంటున్నావు. వాట్ డూ ఐ వాంట్ టు హ్యావ్, నువ్వేం కలిగి ఉండాలనుకుంటున్నావు. తర్వాత వేర్ టు గో, నువ్వు సాధించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఆలోచిస్తేనే ప్లాన్ అన్నమాట. లేకపోతే ఈ ప్లాను పనికిరాని ప్లాన్, దానివల్ల ఏమి జరగదు. తర్వాత మన ప్లాన్ ఎట్లా ఉంటే స్మార్ట్గా ఉండాలి. మన ప్లాన్ ఎలా ఉండాలంటే స్మార్ట్గా ఉండాలి. ఈరోజు అంతా స్మార్ట్ ఫోను, స్మార్ట్ టీవీ, స్మార్ట్ కాలంలో మనం వచ్చాం. మనం ఇంకా పాత కాలంలో ఉండిపోతే పనులు జరగవు. స్మార్ట్ వాచ్ అన్నీ కూడా స్మార్టే కదా. మనం కూడా స్మార్ట్గా ఉండాలి. అలాగే మన గోల్స్ కూడా స్మార్ట్గా ఉండాలి. అర్థమవుతుందా? స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి? ఎస్ అంటే స్పెసిఫిక్. మీ గోల్ ఎలా అంటే స్పెసిఫిక్గా ఉండాలి. నేను ఏదో ఒకటి అయిపోతాను అంటే కుదరదు. నువ్వేమవుతావు ముక్కుసూటిగా నువ్వు కరెక్ట్గా అనుకోవాలి. అర్థమవుతుందా? నేను ఏదో ఒకటి సాధిస్తానంటే ఏం సాధించను. ఏదో ఒకటి ఏంటా ఒక్కటి అన్నది నువ్వు స్పెసిఫిక్గా నువ్వు ఆలోచించాలి. నువ్వేం చేద్దామని కూడా ఖచ్చితంగా నువ్వు చెప్పగలగాలి. నేను ఈ సంవత్సరానికి ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేస్తాను అని స్పెసిఫిక్గా ఉండాలి. అంటే ఖచ్చితంగా ఉండాలి. రెండోది మెజరబుల్. అది ఎలా ఉంటే దానికి కొలత వేసే విధంగా ఉండాలి. నువ్వు ఈ జనవరి చివరికల్లా నీ యొక్క గోల్ని ఎంతవరకు వచ్చావు, ఫిబ్రవరి నెలకల్లా నీ గోల్ ఎంతవరకు రీచ్ కాగలవు, ఈ సంవత్సరం 6 నెలల్లో నీ గోల్ని ఎంతవరకు రీచ్ కాగలవు. అలా నువ్వు దాన్ని లెక్క వేసే విధంగా ఉండాలి. నువ్వు జనవరి చివరికల్లా నేను ఈ సంవత్సరంలో జనవరి 1 నెల అయిపోయింది, నేను అనుకున్న గోల్లో 20% రీచ్ అయ్యాను అనేది లెక్క వేసే విధంగా ఉండాలి. అది లెక్క వేసే విధంగా లేకపోతే ఆ గోల్ ఏంటో నీకు అర్థం కాలేదని అర్థం. మూడవదిగా ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అటైనబుల్. ఏంటంటే అటైనబుల్ అంటే అది చేయగలిగేదే ఉండాలి. నువ్వేదో పెద్ద ఊహించేసుకుని ఇచ్చేసేస్తా అని దానికి తగ్గ శక్తి నీకు లేదు, దానికి తగ్గ టాలెంట్ నీకు లేదు, దానికి తగ్గ రిసోర్సెస్ నీకు లేవు. నువ్వేదో చేసేద్దాం అనుకుని ఉత్తిగా అనుకుంటే సరే, అది ఊహల్లో అనుకుంటే ప్రాక్టికల్గా ఉండాలి. నీ గోల్ ఎలా ఉండాలి? ఉదాహరణకి నువ్వు అసలు రాత్రి లేటుగా పడుకునే మనిషివి, పొద్దున్నే 10ంటికి లేచే మనిషి. నేను పొద్దున్న 5ంటికి లేచి ప్రార్థన చేస్తాను, జరుగుద్ది అది? నువ్వు అసలు లేచేదే 10ంటికి, 5ంటికి లెగుద్దామంటే జరిగే పని కాదు. నువ్వు ప్రాక్టికల్గా పెట్టుకోవాలి. సరే నేను 10ంటికి లేచి కనుక కనీసం 9ంటికి లేస్తా ఈ సంవత్సరం
అనుకుంటే అది సాధ్యం అవుతుంది. సో కాబట్టి మనం అనుకున్నది ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించుకోవాలి. లేదు నేను కనీసం ఒక 7ంటికి లెగుస్తా, దానికి నేను 2ంటికి కాదు పడుకోవాల్సింది, కనీసం 11ంటికి నేను పడుకోవాలి అని నువ్వు ప్లాన్ చేసుకుంటే 7ంటికి లేవగలుగుతావు. నువ్వు 2ంటికి పడుకుని 3ంటికి పడుకుని 10ంటికి లేచేవాడు 5ంటికి లేచి ప్రార్థన చేస్తే ఎలాంటి జరిగేది కాదు. అది ప్రాక్టికల్గా ఉండాలి, అటైనబుల్గా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? 6 రిలవెంట్గా ఉండాలంటే నీకు అది రిలేటెడ్గా ఉండాలి. అంటే నీకు నీకు దాంతో సంబంధం ఉండాలి. నీకు అసలు ఏ సంబంధం లేని దాన్ని, అసలు నీకు ఎటువంటి కనెక్షన్ లేనిటువంటి దాన్ని నువ్వు చేయాలనుకుంటే అది నీకు చేయడం కష్టం అవుతుంది. అసాధ్యమైతే ఏం కాదులే కానీ కష్టం అవుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లేదా రివార్డింగ్, ఇంకో మాటలో చెప్పండి, రివార్డింగ్. నీకు ఈ పని చేస్తే, నువ్వు ఈ గోల్ పెట్టుకుంటే నీకు ప్రతిఫలం వస్తుందా రాదా, రివార్డ్ వస్తుందా రాదా అన్నది మనము ఆలోచించుకోవాలి. 8ది ఎస్ స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అటైనబుల్, ఆర్ అంటే రిలవెంట్ లేదా రివార్డింగ్, టీ అంటే టైం బౌండ్. టీ అంటే ఏంటి? టైం బౌండ్. నీ గోల్ ఎప్పుడు కూడా టార్గెట్తో ఉండాలన్నమాట. ఈ టైంకి నేను సాధించాలి, టైం బౌండ్. ఈ టైం లిమిట్ కనుక మీరు పెట్టుకోలేదనుకో, ఉదాహరణకి మీరు సంవత్సరానికి బైబిల్ చదవాలనుకున్నారు, సంవత్సరానికి మీరు బైబిల్ పూర్తి చేయాలనుకున్నారు. నేను సంవత్సరానికి బైబిల్ పూర్తి చేయాలనుకుంటే అయిపోద్దా? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు ఉంటాయి. బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనేది ఒక నీకు అవగాహన ఉండాలి. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాయి, నువ్వు 365 రోజులు బైబిల్ కంప్లీట్ చేస్తాను అనేది నీకు తెలిసి ఉండాలి. అప్పుడు రోజుకి నిన్ను అధ్యాయాలు చదవాలి అన్న లెక్క నీకు ఉంటేనే నువ్వేమవుతుంది, 365 రోజులకి నీ బైబిల్ కంప్లీట్ అయింది. నీకు అసలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియనప్పుడు, లేకపోతే అసలు ఈ రోజుకి ఎన్ని చదవాలని అవగాహన లేకుండా నీ బైబిల్ని ఒక సంవత్సరం కంప్లీట్ చేయాలంటే ఎట్లా కుదురుద్ది? అర్థమవుతుంది మీకు చెప్పేది? అంటే నువ్వు ఈ నెలకి నిన్న అయిపోవాలి, జనవరి నెలకి ఇన్ని అయిపోవాలి, ఫిబ్రవరి నెలకి ఇన్ని అధ్యాయాలు అయిపోవాలి, లేకపోతే మే నెలకల్లా నాకు ఇన్ని అధ్యాయాలు. టైం బౌండ్ అంటే ఒక టైం పెట్టుకుని దానిలో నువ్వు ఏం చేసుకోవాలి, ప్లాన్ చేయాలి. దానికి ఒక టైం కేటాయించాలి. అర్థమవుతుందా? ట్రాకబుల్ అంటాం, లేకపోతే దాన్ని ఏంటి, ట్రాక్ చేసే విధంగా ఉండే. నేను మార్చి కల్లా ఎక్కడి దాకా వచ్చాను, ఎన్ని అధ్యాయాలు కంప్లీట్, ఇంకా ఎన్ని అధ్యాయాలు నాకు మిగిలి ఉన్నాయి. కొన్నిసార్లు ఇది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే తెలుసా, ఒకవేళ నేను ఏదైనా అత్యవసర పని మీద ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళి ఒకరోజు మిస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ రోజంతా నేను ప్రయాణంలో ఉన్నాను, అట్లాంటి టైంలో నాకు చదవడం కుదరదు, లేకపోతే కొన్ని విపరీత పరిస్థితులు వచ్చినాయి, అప్పటికీ కూడా నేను బైబిల్ కంప్లీట్ చేయగలగాలి. అంటే కొన్నిసార్లు నేను ఏ సండేస్ మధ్యాహ్నం పూట కొన్ని ఎక్స్ట్రా చాప్టర్లు చదువుతాను. ఇంటికాడ కూర్చొని నేను ఇట్లాంటి పరిస్థితులు ఎదురవచ్చేమో అని చెప్పేసి సండే మధ్యాహ్నం వీలైతే ఒక 7-8 అధ్యాయాలు చదివేసుకుంటాను ఫ్రీగా అని ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఊహించాలి, ముందు ప్రమాదాలు ఏమొస్తాయి, ఇలా కొన్ని గడ్డు పరిస్థితులు ఏమొస్తాయని ఊహించుకోవాలి. అర్థమవుతుందా? ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది, స్మార్ట్ గోల్ అంటాం. లేకపోతే ఏమవుతాం అంటే అది అడ్డగోల్ అయిపోతుంది, గోల్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో మన యొక్క ప్లాన్స్ కూడా స్మార్ట్గా ఉండాలి. చెప్పండి, ఎస్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఉండాలి, స్పెసిఫిక్. ఎం అంటే ఏంటి? మెజరబుల్, అంటే కొలమానం వేసే విధంగా ఉండాలి. ఏ అంటే ఏంటి? అటైనబుల్, సాధించగలిగేదై ఉండాలి, అంటే యాక్షన్ ఓరియంటెడ్. ఆర్ ఏంటి? రెలవెంట్గా, నీకు రిలేటెడ్గా ఉండాలి, లేకపోతే నీకు కనెక్షన్ ఉండాలి దాంతో, లేకపోతే రివార్డింగ్గా ఉండాలి, నీకు అది ప్రతిఫలాన్ని అనుగ్రహించేదిగా, దయచేసేదిగా ఉండాలి. నువ్వు ఎంతో కష్టపడుతూ ఫలితం లేదు, ఏం ప్రయోజనం దాన్ని ఇచ్చింది, దానికి ఎందుకు గోలు, ఆ గోల్కి అని అర్థం ఉందా? రివార్డింగ్గా ఉండాలి. టీ అంటే ఏంటి? టైం బౌండ్. ఈ టైంకి ఇది అయిపోవాలి అనే ఒక టైంని దృష్టిలో పెట్టుకుని మనం గోల్స్ని సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవన్నీ మీకు ఎంతవరకు అర్థమవుతుంది నాకు అర్థం కావట్లేదు, కానీ ఇవి మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఏంటి ఇప్పుడు కొంచెం ఇప్పుడు అంతా థియరీ, ప్రాక్టికల్లోకి వద్దాం. వీటన్నిటికీ ఒక మనం పేరు పెడితే ఆరోగ్యం అని పేరు పెడదాం. ఏంటి? ఆరోగ్యమే చెప్పండి మహాభాగి. ఈ కరోనా కాలంలో అందరూ దేని మీద శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అలాగే ఇప్పుడు మన గోల్ ఏంటంటే మనం హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉండడం. చెప్పండి, ఈ సంవత్సరం మన యొక్క గురేంటి? ఆరోగ్యంగా ఉండడం. చెప్పండి, ఎట్లా ఉండాలా? ఆరోగ్యంగా ఉండడం.
ఏ విషయాల్లో ఆరోగ్యం? మీరు అనుకునే శరీరం ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అయ్యాడు చెప్తానండి. నెంబర్ 1 ఆత్మీయ ఆరోగ్యం, స్పిరిచువల్ హెల్త్. చెప్పండి, స్పిరిచువల్ హెల్త్. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండడం. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండడం. ఏంటి ఆత్మీయంగా ఆరోగ్యం ఉండడం అంటే? చెప్పండి, ఆత్మీయంగా ఆరోగ్యం ఉండడం అంటే ఏంటి? మనకి శరీరం ఒకటే కాదు, లోపల ఏముంది? మన శరీరం ఒకటే కాదు, మన లోపల ఏముంది? ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మని ఆరోగ్యంగా ఉంచాలి. ఏంటది? ఆత్మని ఆరోగ్యంగా ఉంచాలి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. దొరకలేదు మీకు? యోహాను రాసిన 3వ పత్రిక, యోధా రాసిన పత్రిక ముందు పేజీ నెంబర్ వచ్చేసి 227, 226, లేకపోతే 226. ఓకేనా? యోహాను రాసిన 3వ పత్రిక, యోధా రాసిన పత్రిక ముందు ఉంటుంది. అందులో 2వ వచనం చూడండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించు. ఎట్లా ఉండాలి? సౌఖ్యం అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆత్మ విషయంలో వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండు, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండు అంటున్నాడు. అర్థమవుతుందా? మన ఆత్మీయ విషయంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మీయ విషయాల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నెంబర్ 1 బైబిల్ చదవాలి. ఏం చేయాలి? తినటానికి ఆరోగ్యంగా ఉండాలంటే తినాలి కదా. మన ఆత్మకు కూడా ఆహారం ఏంటి? ఆత్మకి ఆహారం ఏంటమ్మా? బైబిల్, బైబిల్, బైబిల్. కాబట్టి మీరు బైబిల్ని చదవాలి. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే బైబిల్ని చదవాలి. అయ్యగారు నాకు బైబిల్ చదవడం రాదు అంటే కుదరదు. మీ పిల్లల చేత బైబిల్ చదివించుకోండి. మీ మనవాళ్ళ చేత బైబిల్ చదివించుకోండి. స్కూల్కి పంపిస్తున్నారుగా, డబ్బులు ఖర్చు పెడుతున్నారుగా, వాళ్ళకి కావాల్సినవన్నీ కొని పెడుతున్నారుగా. బైబిల్ చదవరా అని చెప్పేసి వాళ్ళతో గట్టిగా మీరు అడిగి రోజు ఒక 2 అధ్యాయాలు నాకు చదివి పెట్టరా, వారానికి నువ్వు ఇన్ని అధ్యాయాలు చదివితే నీకు ఇది కొని పెడతాను, చాక్లెట్ కొని పెడతానని చెప్పండి. వాళ్ళు చచ్చినట్టు చదువుతారు. లేకపోతే నువ్వు నాకు ఇన్ని అధ్యాయాలు రోజు చదివి పెట్టు, నేను వారానికి ఒకసారి సేమియా చేసి పెడతానని చెప్పండి. మీ పిల్లలు చదువుతారు. ఎందుకు చదవరు? వాళ్ళకి ఏదో ఒకటి మీరు చూపించాలి. ఆశ చూపించి బైబిల్ చదవడానికి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వాలి. అర్థమవుతుందా? ఏదో ఒకటి ఇవ్వాలి. లేదా బిస్కెట్ ప్యాకెట్ కొని పెడతాను, లేకపోతే మీరు బయటకు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుని మంచి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చారే, కూర్చోరా, నాకు ఇంకో బైబిల్లో ఒక అధ్యాయం చదివిస్తే నీకు ప్యాకెట్ ఇస్తారా అని చెప్పండి. వాళ్ళకి ఎట్లా పిల్లలకి ఏదో ఇంట్రెస్ట్. ఇప్పుడు చదవట్లేదు, నా మాట వినట్లేదు అంటే వాళ్ళు ఎట్లా చెప్తే వింటారో ఆలోచించేయండి. అర్థమవుతుందా? సో బ్రదర్స్, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి కంపల్సరీ మీరు బైబిల్ని చదవాలి. నేను మీకు సింపుల్గా మీరు చేయగలిగిన చాలా సింపుల్ పని చెప్తాను, చేయండి అందరూ. పాత నిబంధనల నుంచి రోజుకు ఒక అధ్యాయం చదవండి. పాత నిబంధనల నుంచి రోజు పొద్దున్నే ఒక అధ్యాయం చదవండి. కొత్త నిబంధనల నుంచి రోజు ఒక అధ్యాయం చదవండి. ప్రస్తుతానికి సంవత్సరానికి ఇలా చేయండి చాలు. పాత నిబంధనల నుంచి రోజు పొద్దున్నే ఒక అధ్యాయం, కొత్త నిబంధనలు రోజు సాయంత్రం ఒక అధ్యాయం. పొద్దున్న ఒక అధ్యాయం, సాయంత్రం ఒక అధ్యాయం చదవచ్చలేదా? అది కష్టమా? ఓకే, ఆ పని చేయండి. ఓకేనా? మీ పిల్లలతో రోజు చదవమని చెప్పండి. ఆది కాండం నుంచి మొదలుపెట్టి వరుసగా చదవండి. అక్కడక్కడ చదవద్దు, వరుసగా చదవండి. 2 బైబిల్ చదవాలనే ఆలోచన ఉంటే సరిపోదు. బైబిల్ చదవడానికి సమయం కేటాయించండి. ఏం చేయాలి? టైం కేటాయించి. రోజు నేను బైబిల్ చదవాలంటే చదవలేను. ఏ టైంకి నేను బైబిల్ చదవాలి? రోజు పొద్దున ఒక అధ్యాయం చదువుదాం అనుకున్నాను కదా, ఏ టైం చదువుదాం అనుకున్నాను నువ్వు అనుకోవాలి. అంటుతో ముందు చదువుకోవాలా, అదే కాలేజీకి వెళ్ళే ముందు చదువుకోవాలా, ఉద్యోగానికి వెళ్ళే ముందు చదువుకోవాలి. ఒక టైం ఫిక్స్ అవ్వు. ఆ టైం ఫిక్స్ అయ్యి దాన్ని చదువు. అర్థమవుతుందా? రాత్రి కూడా సాయంత్రం ఒక టైం అనుకో. ఆ టైం అనుకుని చదివితే చదవగలుగుతావు. అన్ని పుస్తకాలు ఈ లోకంలో మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాయి, సమాచారాన్ని మాత్రం ఇస్తాయి. కానీ ద ఓన్లీ బుక్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ లైఫ్ ఈజ్ బైబిల్. అర్థమవుతుందా? ఆల్ బుక్స్ ఇన్ఫార్మ్ యూ, బట్ ఓన్లీ బైబిల్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. అన్నీ మీకు ఏం చేస్తాయి? ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ఇస్తాయి. కానీ బైబిల్ మాత్రం మీకు ఏమిస్తుంది? మీ జీవితాన్ని రూపాంతరం చెందిస్తుంది. అర్థమవుతుందా? మీ జీవితాన్ని రూపాంతరం చెందిస్తుంది. అంటే మీ జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితాన్ని
అన్ని పుస్తకాలు సమాచారం ఇస్తాయి, కానీ బైబిల్ మన జీవితాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. అర్థమవుతుందా? రెండోది ప్రేయర్. ఆత్మీయంగా మీరు ఎదగాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు రోజు పొద్దున్న లేచి చేసే పని ఏంటి? మీ ఫోన్ ఉంటే మీరు చేసే పని ఏంటి చెప్పండి? ఛార్జింగ్ పెట్టడం కదా. ఏదైనా మర్చిపోతారు, ఇంకా ఛార్జింగ్ పెట్టడం మాత్రం మర్చిపోరు. ఎందుకు? ఛార్జింగ్ పెట్టకపోతే మీది 20,000 ఫోన్ అయినా 50,000 ఫోన్ అయినా పనిచేసిద్దా? నేను 50,000 ఫోన్ కొనుక్కున్నానండి, బాగానే ఉంది. ఏదమ్మా ఒకసారి అంటే ఛార్జింగ్ లేదు, ఏం చేయొచ్చు దాంతో? ఏం చేయలేవు. అలాగే నీ జీవితంలో ప్రార్థన అనేది ఛార్జింగ్ అన్నమాట. నీ జీవితానికి ఏంటది? ఛార్జింగ్. నువ్వు రోజంతా నువ్వు చేయాలనుకున్న పనులు చేయడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేది. అర్థమవుతుందా? కాబట్టి రోజు మీరు ప్రార్థన చేస్తేనే శక్తివంతంగా ఉండగలుగుతారు. ప్రార్థన చేస్తేనే మీరు అనుకున్న పనులు జరిగే శక్తిని మీరు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏం చేయాలి? రోజు పొద్దున్నే ప్రార్థన చేయాలి. కనీసం అంటాను ఒక పావుగంటనే మీరు ప్రార్థన కేటాయించండి. ఎంత? పావుగంట ప్రార్థన చేయడం పెద్ద కష్టమా? చేస్తారా లేదా? ఒక టైం అనుకో. మూడోది, నీకు పెళ్ళి అయితే కనుక ఫ్యామిలీ ప్రేయర్ కంపల్సరీగా ఉండాలి. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఏం చేయాలి? నువ్వు నీ భార్య కలిసి కూర్చుని ప్రార్థన చేయాలి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థించిద్దో ఆ కుటుంబము కలకాలం సుఖంగా ఉంటుందని ఒక ఆయన చెప్పాడు. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థించిద్దో ఆ కుటుంబం కలకాలం జీవించి సంతోషంగా ఉంటుందండి. ఏ ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని ఒక ఆయన అన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. మీరు త్వరగా పనికి వెళ్ళిపోతే ఆ పనికి వెళ్ళే ముందు పెట్టుకోండి. కుటుంబ ప్రార్థన చాలా సింపుల్. భార్య భర్తలు పిల్లలు కూర్చుని ఒక పాట పాడండి. ఒక పాట పాడి ఒక చిన్న ప్యాసేజ్, బైబిల్ అధ్యాయం అంతా అవసరం లేదు, ఒక చిన్న ప్యాసేజ్ తీసుకొని లేకపోతే భర్త భార్య అందరూ చదువుతున్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చదివించుకోండి. లేదు భర్త చదువుతున్న భార్య పిల్లలు అందరూ కలిసి ఆ వాక్యాన్ని రిపీట్ చేయొచ్చు. చిన్నపిల్లలు వాళ్ళు చదవలేరు కాబట్టి మీరు చెప్తా ఉంటే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. అలా చేయించి మీకు తెలిసిన దాంట్లో వివరించి ఫస్ట్ ఇంట్లో అందరి చేత ప్రార్థించి చివరికి భర్త ప్రార్థన చేసి ముగించండి. ఇదంతా చేయడానికి మీకు పావుగంట, మహా అయితే అరగంట కంటే ఎక్కువ పట్టదు. ఈ అరగంట పావుగంట మీరు దీన్ని సీరియస్గా తీసుకుని కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే మీ కుటుంబం దీవించబడపోతే నన్ను అడగండి, అందులో సందేహం. మీ కుటుంబంలో ఆశీర్వాదాలు చూడాలి అంటే కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. అర్థమవుతుందా? లేదన్న మా ఇంట్లో ఎవరో సహకరించట్లేదని మాట్లాడాలి. మనం భార్యాభర్త కలిసి కూర్చొని మాట్లాడుకుని మనం రోజు ఈ టైం కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం అంటేనే తప్ప అది జరగదు. మా ఆయన సహకరించట్లేదు, మా ఆవిడ సహకరించట్లేదు అంటే ఎట్లా సహకరిస్తారు? మీ ఇద్దరు కలిసి ముందు మాట్లాడుకోవాలి కదా. ఆమెకు టైం కుదిరినప్పుడు నీకు కుదరదా, నీకు కుదిరినప్పుడు ఆమె కుదరదు. కాబట్టి ఇద్దరికి ఏ టైం కుదిరిదో కూర్చొని మాట్లాడుకుని పిల్లలకి గట్టిగా ఆజ్ఞాపించాలి. ఈ టైంలో మీరు కంపల్సరీగా కుటుంబ ప్రార్థన చేసి కూర్చోండిరా అని చెప్పాలి. అట్లా మీరు మీ కంట్రోల్లో పిల్లలు ఉండాలి తప్ప పిల్లల కంట్రోల్లో మీరు ఉండకూడదు. మీ పిల్లల్ని మీరు మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు నా మాట అయినట్లేదు అయ్యారు, మాకు కుటుంబ ప్రార్థన కూర్చోవట్లేదు అయ్యారు, కరెక్ట్ కాదు. మీ పిల్లలు ఇప్పుడే మీ మాట అయిపోతే రేపు మీ కొంపలు ముచ్చుతారు. అప్పుడు ప్రయోజనం లేదు. సో ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత బైబిల్ స్టడీకి మీరు అందరూ హాజరవ్వాలి. మరి ఈ బుధవారం నుంచి బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతుంది. బుధవారం సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటుంది. రావాల్సిన వాళ్ళు ఇక్కడ రావచ్చు, రాలేని వాళ్ళు జూమ్లో ఉండి పాల్గొనవచ్చు. మీకు 2 రకాలుగా అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు పేతురు రాసిన పత్రిక మీద మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. అది ఆల్రెడీ డిసెంబర్లో మనం మొదలుపెట్టాము. సువార్తల కార్యక్రమం బట్టి దానికి కొద్దిగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ ఈ బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బైబిల్ స్టడీకి హాజరవ్వాలి. బైబిల్ స్టడీకి హాజరైతేనే బైబిల్ మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు బైబిల్ మీకు అర్థం కాదు అని బాధపడుతూ ఉంటారు కదా చాలామంది. మరి మీకు అర్థం చేయడానికి చెప్పడానికే కదా మేము ఉంది. ఆ బైబిల్ స్టడీకి మీరు వినాలి, నేర్చుకోవాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్. ఆత్మీయంగా ఎదగాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన శుక్రవారం ఇక్కడ జరుగుతుంది. రండి. ఉదయం మనకి 10:30 నుంచి 12 గంటల వరకు 1 గంటన్నర మీకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది.
ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా, ఎవరు రావాలి అంటే మీరు అందరూ రావాలి. మీ అందరూ రావాలి, మీ అందరూ రండి. ఉపవాస ప్రార్థన సరికి చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు మరి ఏంటో నాకు తెలియదు, అది మీకే తెలియాలి. ఉపవాస ప్రార్థన అంటే చాలా తక్కువ జనాభా ఉంటారు. అదేం తెలియజేస్తుందంటే మీకు దేవుడి మీద ఎంత గౌరవం ఉంది, ప్రార్థన మీరు ఎంత విలువిస్తారని దాన్ని తెలియజేస్తున్నారు. దేవుని గౌరవించేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు ఉపవాస ప్రార్థన ఎట్టి పరిస్థితులు మిస్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలు మేము సొంతం చేసుకోవచ్చు అన్న వాళ్ళు గ్రహించిన వాళ్ళు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటారు. ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉపవాస ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. మీరందరూ రండి. రాని వాళ్ళు జూమ్ పెడతాను, జూమ్లో కూడా, లేకపోతే ఫోన్ కాన్ఫరెన్స్లో కావాలన్నా ఫోన్ కాన్ఫరెన్స్లో కలవండి. ఎట్లయినా సరే మీరు ప్రేయర్లో పాల్గొనండి. ఆత్మీయంగా ఎదగాలంటే మరొక విషయం అంటే చర్చ్ మీటింగ్కి మనం రెగ్యులర్గా హాజరవ్వాలి. చూడండి, ఈ రోజుకి వారానికి మొదటి వారం అయినా కొంతమంది ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు. ఏం చెప్పాలి నేను? వారానికి మొదటి రోజు ఇలా ఆబ్సెంట్ అయితే, సంవత్సరానికి మొదటి ఆదివారం కూడా సీరియస్నెస్ లేకపోతే ఏం చేయాలి? కాబట్టి అది చాలా బాధాకరం. కానీ మీరు వచ్చారు, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. కానీ టైంకి రండి. వచ్చారు కదా, సంతోషం. టైంకి వస్తే అది దేవుని గౌరవించినట్టు అవుతుంది, దేవుణ్ణి గౌరవించినట్టు. సమయానికి రండి. అలా వస్తున్నాం కాబట్టి సమయానికి వస్తే గుర్తుపెట్టుకోండి, మన సమయానికి వస్తే దేవుని గౌరవించిన వారు అవుతాము. తర్వాత మనం ఆత్మీయంగా ఎదగాలంటే మంచి పుస్తకాలు చదవాలి. అనేక మంది భక్తుల యొక్క బయోగ్రఫీలు ఉన్నాయి. మన లైబ్రరీలో కూడా చాలా బుక్స్ ఉన్నాయి, చదువుకోండి. ఇవన్నీ మీకోసమే కదా నేను తెచ్చింది, చదువుకోండి. మీకు బైబిల్ డాక్టరీన్స్ అర్థం కావడం నేను ఒక బుక్ రాశాను, బైబిల్ సత్యాలు నీ కొరకైన బుక్. ఆ బుక్ చదువుకోండి, మీకు బోల్డ్ కాపీస్ ఉన్నాయి. అది చదివితే ప్రార్థనలు ఎలా చేయాలి, కుటుంబ ప్రార్థన ఎట్లా చేసుకోవాలి, బైబిల్ యొక్క గొప్పతనం ఏంటి, యేసు ప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, సంఘం అంటే ఏంటి, ఇలా అనేక విషయాలు దాంట్లో మీకు రాయబడ్డాయి. చదివించుకోండి, మీ పిల్లలతో చదివించుకోండి. మంచి బుక్స్ చదవాలి. కొంతమంది భక్తుల జీవిత చరిత్రలు మీరు చదవాలి, వినాలి. అది మీకు ఆశీర్వాదం. తర్వాత ఇవన్నీ ఆత్మీయ ఎదుగుదలకు ఇవన్నీ అవసరం అన్నమాట. అర్థమవుతుందా? చెప్పండి. ఆత్మీయ ఎదుగుదలకి ఇవన్నీ ఏంటి అవసరం? ఏం చేయాలి? ఆత్మీయ ఎదుగుదలకి ఏం చేయాలి? మాట్లాడండి అందరూ. 1 బైబిల్ చదవాలి. 2 ఏం వెళ్ళాం మనం, ప్రార్థన చేసుకోవాలి. 3 కుటుంబ ప్రార్థన. వెరీ గుడ్. కుటుంబ ప్రార్థన సమయాన్ని కేటాయించాలి. చెప్పండి. ఫాస్టింగ్ ప్రేయర్కి అటెండ్ అవ్వాలి, ఉపవాస ప్రార్థనకి అటెండ్ అవ్వాలి. తర్వాత బైబిల్ స్టడీస్ మిస్ కాకూడదు. తర్వాత చర్చ్ మీటింగ్ని మిస్ కాకూడదు. తర్వాత మంచి పుస్తకాలు చదవాలి. బైబిల్ ఒక్కటే కాదు, బైబిల్ సంబంధించిన కొన్ని భక్తులు పుస్తకాలు రాశారు. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాస పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఊరికే ఫోన్లో కూర్చొని ఎంజాయ్ చేయడం కాకుండా మంచి మంచి పుస్తకాలు చదవడం కూడా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? 2వది శారీరకమైన ఆరోగ్యం. ఇప్పుడు ఆత్మీయమైన ఆరోగ్యం గురించి ఏం చేయాలో మీరు నేర్చుకున్నారు. 2వది ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ గురించి కూడా మీరు పట్టించుకోవాలి, మీ శరీరం గురించి కూడా పట్టించుకోవాలి. ఎందుకో తెలుసా? మీ శరీరం దేవునికి ఆలయం. చెప్పండి, మీ శరీరం దేనికి ఆలయం? దేవునికి ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేసుకునే హక్కు నీకు లేదు. ఈ శరీరం అనే ఆలయాన్ని, దేవుని ఆలయాన్ని భక్తులు ఏం చేస్తారు? శుభ్రంగా పొద్దున్నే కడిగి దాన్ని చక్కగా, మీరు హిందూ టెంపుల్స్ చూసారో లేదు, నేను చిన్నప్పటి నుంచి అందులోనే పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు. వాళ్ళు ప్రతిరోజు టెంపుల్ని శుభ్రంగా కడుగుతారు. కడిగి దీపారాధన అంటే ప్రమిదలు ఉంటాయి, మొత్తం కూడా కాలిపోయి అంత పొగబెట్టి ఉంటాయి. వాటిని శుభ్రంగా కడిగి కొత్త ప్రమిదలు వేస్తారు, కొత్త నూనె పోస్తారు. ఆ దేవాలయం మొత్తం కూడా చక్కగా అలంకరిస్తారు. ఎక్కడ చూసినా నీట్గా ఉంచుతారు. ఎక్కడ కూడా మళ్ళీ నిన్నటి పాత రోత కానీ దాన్ని మలినం అంటారు. ఏమంటారంటే మలినం అంటారు దాన్ని. అంత నీట్గా ఉంచుకుంటారు. మనం కూడా అలాగే ఉంచుకో. మన శరీరం ఏంటి తెలుసా? దేవునికి ఆలయం. ఈ ఆలయంలో అపవిత్రత కానీ అనారోగ్యానికి కానీ మన అవకాశం లేకుండా అంటే దేవుడు అనుమతించి నీ జీవితంలో అనారోగ్యం కానీ కొన్ని కష్టాలు ఇబ్బందులు వస్తే దాన్ని మనం చేసేది ఏమి. కానీ నీ అంతా నువ్వే కావాలని కొని తెచ్చుకోకూడదు. అది నేను చెప్పేది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏం చేయాలి? ఆ శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే ముందు ఫస్ట్ నువ్వు ఎన్నింటికి లేగాలో డిసైడ్ అవ్వాలి. చెప్పండి, నువ్వు ఎన్నింటికి లేగాలో
డిసైడ్ అవ్వాలి. అన్న ఇది దీనికి దానికి సంబంధం ఏంటని అడగచ్చు. నువ్వు 10ంటికి లేవు, నీకు ఆ రోజంతా బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ది కాదు. అది పొద్దున్న లేవు, పొద్దున్న కనీసం 6 గంటలకు లేవు, నీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కావాలంటే మీరు చేసి చూడండి. లేటుకి లెగిస్తే ఆ రోజంతా నీకు బద్ధకంగా ఉండి ఏం చేయబుద్ది కాదు. పొద్దున్న లెగిస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీకు చేయడానికి కావాల్సినంత సమయం నీకు దొరుకుతుంది. కాబట్టి పొద్దున్నే లెగడం ఆరోగ్యానికి మొదటి సూత్రం అన్నమాట. పొద్దున్నే లేచి మీరు లేచినట్లయితే అలవాటు చేసుకుంటే, అందుకే పెద్దవాళ్ళు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అన్నారు. అంటే త్వరగా పడుకో త్వరగా లేగు అన్నారు, త్వరగా పడుకో త్వరగా లేగు అన్నారు. కాబట్టి ఇది మనం అలవాటు చేసుకోవాలి. పొద్దున్నే కనీసం 6 గంటల కన్నా మీరు లేగాలి, కనీసం 6 గంటలకల్లా లేచిపోవాలి. 6 గంటల తర్వాత పడుకోవడం అనేది పాపం. సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంకా పడుకోవడం అనేది పాపం. ఎప్పుడైనా నువ్వు ప్రయాణాలు చేసి వచ్చి అలసిపోయి నువ్వు మధ్యాహ్నంతో పడుకొని బాధపడలే కానీ జనరల్గా మాత్రం 6ంటికల్లా లెగడం అనేది మంచి అలవాటు. నేనైతే చాలా సంవత్సరాలు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా పడుకుని నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆ నష్టం మీకు జరగకూడదని ప్రేమతో చెప్తున్నా. సో పొద్దున్నే 6ంటికి లేస్తే మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, మీకు బైబిల్ చదవడానికి టైం ఉంటుంది, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉంటుంది, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. అర్థమవుతుందా? ఫస్ట్ పొద్దున్న లెగడం అలవాటు చేసుకోండి. 2, లేచిన వెంటనే చిన్నపాటి ఎక్సర్సైజులు చేయండి. మీరైతే మీకు ఇంట్లో పనులే సరిపోతాయి మంచి ఎక్సర్సైజ్లో, అందుకే మీరు అందరూ యాక్టివ్గా చక్కగా స్లిమ్గా ఆరోగ్యంగా ఉన్నారు. అర్థమవుతుందా? ఏ ఆడవాళ్ళు అయితే ఇంట్లో చక్కగా పనులు చేస్తారో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లే. ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల మగవాళ్ళకి ఈ రోజుల్లో మేమంతా బైకుల మీద తిరగడం, ఆఫీసులో కూర్చోవడం, కాలేజీలో కూర్చోవడం, అంతా సిట్టింగ్, మైండ్తో బుర్రతో పనిచేయడం తప్ప శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్ లేదు. కాబట్టి చిన్న ఎక్సర్సైజులు చేయడం మంచిది. మీ అందరూ చేయగలిగిన సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? పొద్దున్నే నువ్వు బైబిల్ లేచిన తర్వాత ప్రార్థన చేయాలనుకున్న చూడు, ఒక పావుగంట మీ ఇంట్లో ఏదైనా హాల్ ఉన్నా, లేకపోతే ముందు వసారం, లేకపోతే మీ ఇంట్లో వీధి ఉన్నా, నడుచుకుంటూ ప్రార్థన చేసుకో. నీకు ప్రార్థన అయిపోతుంది, వాకింగ్ అయిపోతుంది. సింపుల్. నడుచుకుంటూ ప్రార్థన చేసుకో. పొద్దున్న 6:30కి జూమ్ పెడుతున్నాం. పొద్దున్న 6:30కి 6:30 నుంచి 7:10 వరకు ప్రార్థన జరుగుతుంది. చక్కగా జూమ్లో ఇయర్ ఫోన్స్ వేసుకో, చక్కగా ఇట్లా నడుచుకుంటూ ఆ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుంటూ ఉండు, ప్రశాంతంగా ఉంటుంది. నీకు వాకింగ్ అయిపోద్ది, ప్రార్థన అయిపోతుంది, 2 నడుస్తాయి. అట్లా ఏదో ఒకటి మీరు చిన్నపాటి ఎక్సర్సైజులు చేయడం నేర్చుకోవాలి. 3వది డైట్. ఆరోగ్యం మంచిగా ఉండాలంటే తిండి విషయంలో జాగ్రత్త వహించి. ఏది పడితే తింటే ఏమైద్ది? హాస్పిటల్ పాలవుతారు. అర్థమవుతుందా? ఏది పడితే తింటే ఏమవుతుంది? ఆరోగ్యము పాడవు. తినే విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఇది కరోనా కాలం కాబట్టి బయట ఫాస్ట్ ఫుడ్ తినటం మాని. బయట ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ అని, లేకపోతే జంక్ ఫుడ్లని అవన్నీ తింటాం దయచేసి ఆఫ్ చేయండి. మీకు విషయం తెలుసా? ఆడు చీదుకుంటా ఆ చేతులు పట్టుకుంటాడు, ముక్కు ఎట్లా చీదుకుంటాడు, దాంతోనే నీకేసేస్తాడు అన్నమాట. ఆ గంట దాంతోనే పట్టుకుంటాడు. ఆ స్వీట్లు, ఆ బయట తయారు చేసే స్వీట్ ఎట్లుంటే తెలుసా మీకు? దాని మీద తుమ్ముతారు ఆ స్వీట్లు. మీరు ఆ స్వీట్లో కొనుక్కుని ఎంత భలే ఉంది, పసంద్ అని తింటా ఉంటారు. అర్థమవుతుందా? ఎక్కడ పడితే అవి కొనుక్కోబాకనమ్మా. ముఖ్యంగా బండ్ల మీద అమ్ముతారు చూసారు, అక్కడ అస్సలు కొనకండి. ఎక్కడైతే నీట్గా ఉంచుతారో, శుభ్రంగా ఉంచుతారో అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. మీకు మరీ కొనుక్కోవాలి, తినాలనిపిస్తే మంచి షాపులకి వెళ్ళండి. అర్థమవుతుందా? మంచి షాపులకి వెళ్ళి డీసెంట్గా ఉన్న చోట తినండి. నేను ఎక్కడైనా ఏదైనా ఊరు వెళ్ళానంటే, నాకు కొత్త ఊరు వెళ్తే నేను ఎక్కడైనా ఎట్టి పరిస్థితులు ఒకవేళ బయట భోజనం చేయాలని పరిస్థితి 10 మందిని అడుగుతా. అడిగి ఎక్కడ మంచి రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఎక్కడ మంచి హోటల్, నీట్గా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ బాగుంటుంది అని 10 మందిని అడుగుతా. 10 మందిలో ఎవడైతే మెజారిటీ పేరు ఎక్కువ చెప్తాడో దాని దగ్గరికి వెళ్తా. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నాకు మంచి హోటల్ ఎక్కడో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేసుకుంటా. మేము కాకినాడ పోయారు, నేహమీనే కలిసి కాకినాడ పోతే పాపం ఆయన 1 గంట తిప్పా మంచి హోటల్ తెలుసుకోవడం కోసం. అన్న ఇక చాలే అన్న వెళ్దామని బాబాడు ఒకటే బాధ. ఆగరా, దేని పడి దానికి పోయి తిని మనం కడుపు పాడు చేసుకుంటే మనకు ఆరోగ్యం పాడవుతుంది, మంచిది కొనుక్కు వెళ్తారా అని చెప్పేసి 1 గంట ఎంక్వైరీ చేసిన తర్వాత వెళ్ళాం. సో కాబట్టి ఏది పడితే తినబాకండి. ₹1 ఎక్కువైనా పర్వాలేదు కానీ మంచి ఫుడ్ తినండి. ₹1 ఎక్కువైనా పర్లేదు, మంచి స్వీట్ షాప్లో కొనుక్కోండి. అర్థమవుతుందా? అది తర్వాత
స్లీపింగ్ టైం ఎప్పుడు పడుకోవాలో కూడా నువ్వు నిర్ణయించుకోవాలి. రోజు ఈ టైంకి నేను పొద్దున్న నువ్వు 6ంటికి లెగాలంటే కనీసం నీకు 11ంటికి పడుకోవాలి. 11ంటికి పడుకుంటేనే పొద్దున్న 6ంటికి లెగుతావు కరెక్ట్గా, నీకు నిద్ర సరిపోదు, లేకపోతే నిద్ర సరిపోదు. సో ఈ టైం కూడా నువ్వు రాత్రి పడుకున్న ఒకటి ఫోను, ఆ దిక్కుమాల ఫోన్ పక్కన పడేది. ఆ ఫోన్ దగ్గర పెట్టుకుంటే మీరు నిద్రపోరు. ఆ వాట్సాప్లో, ఆ ఫేస్బుక్లో, ఆ యూట్యూబ్లో ఏదో ఒకటి చూడాలనిపించింది. ఎవడో టింగ్ అని సౌండ్ వచ్చింది, ఏంటో చూడకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. అంత పెద్ద అర్జెంట్ అది, అంత కొంపలు మునిగిపోతాయి ఆ మెసేజ్ చూడకపోతే. కాబట్టి ఫోను మీకు సాధ్యం దూరం. ఇంకో విషయం చెప్పిన, ఫోన్ మీ దూరంగా ఉంటే కూడా మంచిది. నైట్ అంతా ఈ దగ్గర ఉంటే పెట్టుకుని పడుకుంటే దీనిలో ఉండే వైబ్రేషన్స్ వల్ల మీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం తెలుసా మీకు. సాధ్యం రాత్రిపూట ఫోన్ దూరంగా పెట్టి పడుకోవడం మీకు మంచిది. ఈ రేడియేషన్స్ వల్ల మీ బుర్ర ఖరాబ్ అవుతుంది, మీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఫోన్ సాధ్యం దూరంగా పెట్టి పడుకో, ఓకేనా. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యంలో బాగా. తర్వాత మీకు ఏమైనా అనారోగ్యాలు ఉంటే రెగ్యులర్గా డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. రెగ్యులర్గా మీరు డాక్టర్కి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మీరు నెలకి ఒకసారో లేకపోతే డాక్టర్ ఎప్పుడు రమ్మంటారో అప్పుడు చెకప్లు చేయించుకోండి. తర్వాత కన్సల్టింగ్ డాక్టర్, ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు, డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉండండి. మీరు నన్ను అడిగితే ఆర్ఎంపీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు పెద్ద హాస్పిటల్కి అయితే డబ్బులు అయిపోతారని భయపడి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అది మంచిది కాదు. అత్యవసరంలో మీ దగ్గరలో మంచి ఆర్ఎంపీ ఉంటే పర్లేదులే, కానీ ఈ రోజులు మోసాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మంచి హాస్పిటల్ ఏదో కనుక్కొని ₹1 ఎక్కువైనా అక్కడికి వెళ్ళండి, చూయించుకోండి. అర్థమవుతుందా. ముఖ్యంగా మీ పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పిల్లలకు సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. మీకు షుగర్ ప్రాబ్లం ఉంటే షుగర్ సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. అట్లా మంచి డాక్టర్లు ఉన్నారు. అందరూ మంచివాళ్ళు కాకపోయినా కొద్దిమంది కంపల్సరీగా మంచి వాళ్ళు ఉన్నారు. కమర్షియల్ మైండ్ లేకుండా చూసేవాళ్ళు ఉన్నారు. లేకపోతే మాలాంటి వాళ్ళని సంప్రదించాలి. అంతే తప్ప ఊకే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోయి మీకు నమ్మకం ఏంటంటే ఒక ఇంజక్షన్ పడిపోతే నాకు చాలే అనే ఫీలింగ్ అన్నమాట. వాడు ఏదో ఒకటి చేసేస్తాడు, నీకు తృప్తిగా ఉంటుంది అన్నమాట. అట్లాంటివి వదిలిపెట్టండి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. మూడోది చెప్పండి, శరీరపరంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను నేను. పొద్దున్నే లెగడం అలవాటు చేసుకోండి. చెప్పండి, పొద్దున్నే లెగడం అలవాటు చేసుకోండి. రెండోది చేయగలిగితే చిన్న ఎక్సర్సైజ్లు చేయండి, ప్రార్థన చేసుకుంటూ నడవడం అలవాటు చేసుకోండి. మూడోది ఫుడ్ విషయంలో జాగ్రత్త, ఎప్పటికప్పుడు వేడివేడి అన్నం తినండి. వీలైతే సాధ్యంగా వేడివేడిగా అన్నం తినడానికి ప్రయత్నం చేయండి. కూరలన్నీ కూడా వేడివేడిగా తినడానికి ప్రయత్నం చేయండి. కరోనా కాలం కదా, జాగ్రత్తగా ఉండడం మంచిది. రాత్రిపూట టైంకి పడుకోండి రాత్రికి. తర్వాత బయట ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినకండి. జంక్ ఫుడ్ తినకండి. ఆ చెత్త నూడిల్స్ లేకపోతే బయట చేసే ఫ్రైడ్ రైస్లని అయ్యని ఇవని ₹50కే బిర్యానీ వస్తుందని అవి పడితే తినబాక. నేను ఒకసారి మైసూరు పోతే వాడు ఏంటి ₹30 బిర్యానీ అన్నాడు అని చెప్పేసి మా వాడు తీసుకెళ్ళాడు. ₹30 బిర్యానీ అట్ట వచ్చిందిరా, అది కుదరతరా జరిగేదే, బాగుంటుందిరా, సూపర్ ఉంటుంది బిర్యానీ. తిన్న తర్వాత చెప్పింది ఏంటంటే కాకుల్ని వండి దాంట్లో బిర్యానీలు కలుపుతున్నారట. చికెన్ ఎవడు పెడతాడు చెప్పండి. ఏంటది, కాకుల్ని. ఇప్పుడు చికెన్ దొరుకుద్దా? ₹30కి చికెన్ ఎవడని పెడతాడా? మరి దాంట్లో ఎన్ని ముక్కలు వేసాడు? ఎట్లా నాకు డౌట్ వచ్చింది అప్పటికి. పక్కన పోతే ఎవడని అడిగితే, అన్న అది ఎట్లా సాధ్యం అన్నా, ఈ బిర్యానీలు ఇన్ని ముక్కలు ఎట్లా వచ్చినాయి అన్న అంటే, ఎవడు చెప్పాడు తమ్ముడు అది చికెన్ బిర్యానీ, అవి కాకులు పట్టుకొచ్చి అందులో వేస్తారు, మీకు తెలియదు సాగు అని చెప్పేది అన్నాడు. అంతే మరి, చీప్గా వస్తుందంటే ఎట్లా సాధ్యం చెప్పండి. ₹50 బిర్యానీ పెడుతున్నారంటే అన్ని మొక్కలు వేస్తారంటే చికెన్ ఎంతో రేటు ఉంది. ఆ బిర్యానీ రైస్ అంత వండినందుకు రావద్దా? ఇవన్నీ మనం ఆలోచించాం. వెళ్తాం ఆడేది ₹50 అన్నాడు అని చెప్పి తినేస్తాం, ₹70 తినేస్తూ ఉంటాం. మ్యాటర్ ఏంటంటే నీది ఏదో తేడా జరుగుతూ ఉంటాయి అందులో. తర్వాత మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మందుల్ని ముందుగా చూసుకోండి. మూడవది ఫైనాన్షియల్ హెల్త్. మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. ఫైనాన్షియల్ హెల్త్, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడం. అందులో మీరు ఆలోచన నెంబర్ 1 ఏంటంటే హౌ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. మీ యొక్క ఇన్కమ్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? మీ ఇన్కమ్ని పెంచుకోవాలంటే ఏం చేయాలన్నది మీరు ఆలోచించాలి. ప్రతి సంవత్సరంలాగా ఎప్పుడు అదే ఇన్కమ్ ఉంటే కుదరదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అవసరాలు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి నీ ఇన్కమ్ కూడా పెరగాలి. ఎవడికో ఊడిగం చేసుకుంటూ నువ్వు జీవితాంతం వాడి కింద బానిసగా బతకాల్సిన అవసరం లేదు. మనము ఎంత సంపాదించగలం అంత సంపాదించాలి, ఎంత సేవ్ చేసుకోగలం అంత సేవ్ చేసుకోవాలి, ఎంత తక్కువ ఖర్చు పెట్టగలం అంత తక్కువ. ఇదే ప్రిన్సిపల్. ఎంత ఎక్కువ సంపాదించగలరో అంత ఎక్కువ సంపాదించండి ధర్మంగా. రెండోది,
ఎంత మీరు సేవ్ చేయగలుగుతారో అంత సేవ్ చేయండి. మూడోది, ఎంత తక్కువ ఖర్చు పెట్టగలుగుతారో అంత తక్కువ ఖర్చు పెట్టండి. అప్పుడే మీరు ఆర్థికంగా బాగుపడతారు. కాబట్టి ఇన్కమ్ పెరగాలంటే ఏం చేయాలి, దానికి ఏం చేయాలి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ పెరగడానికి, అంటే డబ్బులు రావడం, మనకి రాబడి పెరగాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. రెండోది, హౌ మచ్ టు సేవ్. ఈ సంవత్సరం నేను ప్రతి నెల ఎంత సేవ్ చేయాలి, ఎంత నేను దాచిపెట్టుకోవాలి. మీరు వ్యాపారానికి వెళ్తున్నారుగా, డబ్బులు సంపాదించుకుంటున్నారుగా, వచ్చిన కొనేసుకుని ఖర్చు పెట్టేది తినదు కాదు, సేవ్ చేసుకోవాలి. ఎంత సేవ్ చేసుకోవాలి, ఈ రోజు నాకు ఎంత వచ్చింది, ఇంత నేను ప్రతి నెలకి ఎంత ఒక టార్గెట్ పెట్టుకుని ఎంత సేవ్ చేసుకుని ఆలోచన పెట్టుకోండి. సేవింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత నేను సేవ్ చేద్దామంటే మీ దగ్గర సేవ్ చేయడానికి ఏముండదు. ముందు మీరు ఎంత సేవ్ చేద్దామని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన దాంట్లో ఖర్చు పెట్టుకుంటేనే మీకు డబ్బులు మిగులుతాయి. అర్థమవుతుందా? అది. మూడోది, హౌ మచ్ టు స్పెండ్. ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలన్నది కూడా మీరు ఆలోచన ఉండాలి. నాలుగోది, హౌ టు రెడ్యూస్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. రాగానే ఏ పడితే కొనేసుకోవడం, డబ్బులు ఉండగానే ఏ పడితే కొనేసుకోవడం, తర్వాత డబ్బు లేనప్పుడు ఏడవడం, అలా ఉండకూడదు. అర్థమైందా? అవసరమైతేనే కొనుక్కో. ఇది మనకు 10 సార్లు ఇది నిజంగా మనకు అది అవసరమా కాదా, అవసరమైతే కొనుక్కో, అవసరం లేకపోతే కొనబాకండి. తర్వాత బయింగ్ ఎసెన్షియల్. ఓన్లీ అవసరమైన మాత్రమే కొనుక్కోండి, అవసరమైన మాత్రమే కొనుక్కోండి. ఆరోది, ప్లానింగ్ బడ్జెట్. అంటే బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి. మీకు జీతం ఎంత వస్తుంది, ఏమేం ఖర్చున్నాయి, పాలవాడికి, నీళ్ళవాడికి, రెంట్కి, కరెంట్కి, ఇవన్నీ కూడా మీరు ప్లాన్లు వేసుకోండి. ఆ బడ్జెట్ వేసుకుని మీకు ఎంత మిగులుతుంది, ఎంత పోతుంది అని కూడా ఒక లెక్క వస్తే మీకు ఐడియా ఉంటుంది అన్నమాట. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది, మీకు వచ్చిన దాంట్లో ప్రభుకి ఇవ్వడం నేర్చుకోండి. ప్రభుకి ఇవ్వడం నేర్చుకోండి. మీరు వచ్చిన డబ్బంతా మీ సొంత అవసరాలకి మీ వాటికి ఖర్చు పెట్టుకుంటూ పోయినట్లయితే కరెక్ట్ కాదు. ప్రభు మీకు ఇచ్చిన దాంట్లో ప్రభు మీకు ఇవ్వడం నేర్చుకోవాలి. కనీసం 10% అని మీరు దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. బైబిల్లో కొత్త నిబంధనలో 10% అని లేదు, నువ్వు వర్ధిల్లిన కొలది దేవుడికి ఇవ్వాలని రాస్తుంది. అంటే దేవుడు నిన్ను దీవించి, పోయిన సంవత్సరం జీతం పెరిగితే నువ్వు ఇచ్చే పర్సెంటేజ్ కూడా పెరగాలి దేవుడికి. నీకు లాభాలు వస్తే నువ్వు దేవుడికి ఇవ్వడంలో కూడా ఎదగాలి. అలా చేయడం మనం నేర్చుకోవాలి. దేవుడికి ఇవ్వడం అనేది మనకి ఆశీర్వాదం. దేవుడికి ఇవ్వకపోతే అది మనకు నష్టం గుర్తుపెట్టుకో. ఆదివారం వచ్చినప్పుడు కానుకలు వేయాల్సి వచ్చినప్పుడు ఏది పడితే అది చేతిలో ఎత్తుక్కొని దొరికిన రూపాయి 10 రూపాయలు అందులో పడేయడం కాకుండా, నీకు వచ్చిన జీతం ఎంత ఉంది, లేకపోతే నీకు నెలకి ఎంత సంపాదించావు, లేకపోతే వారానికి ఎంత సంపాదించావు, ఆ ఎంత వచ్చిందో నీకు లెక్క తెలియాలి. వచ్చిన దాంట్లో 10% అంటే 100కి ఎంత, 10 రూపాయలు. 1000కి 10% అంటే ఎంత, 100 రూపాయలు. 10,000కి 10% అంటే ఎంత అబ్బాయి, 1000 రూపాయలు. అలా మనం తీయడం నేర్చుకోవాలి. అవి మన డబ్బులు కావు, అవి దేవుని డబ్బులు. దేవుడికి నమ్మకంగా మనం ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే అవి పరిచర్యకి అవసరం కాబట్టి, పరిచర్యకి అవసరం కాబట్టి. మన సంఘానికి ఉన్న ఖర్చులు మనమే భరించుకోవాలి, ఎవరో మనకి ఇవ్వరు. అర్థమవుతుందా? అది మనం ఏదో అమెరికా వాళ్ళ సపోర్ట్తో నడుచుకునే సంఘాలు కావు, అమెరికా వాళ్ళు ఏదో మనకి ఇస్తుంటే మనం ముందుకెళ్ళే సంఘాలు కావు. మన సంఘాలు మనమే నడుపుకోవాలి, మన సంఘాలు మనమే భరించుకోవాలి, మన సంఘాలు మనమే పోషించుకోవాలి. అది మనకున్నటువంటి పద్ధతి, అది బైబిల్లో ఉన్నటువంటి పద్ధతి. అర్థమవుతుందా? కాబట్టి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడట్లేదు, వేరే వాళ్ళ సహాయాన్ని మనం యాచించట్లేదు, మనం ఎవరిని అడుక్కున్నది లేదు, మన ఫోటోలు తీసి పైకి పంపించుకుని డబ్బులు పంపించుకునే పద్ధతి మంది కాదు. కాబట్టి మనకున్న పద్ధతి ఏంటంటే మనకు ఆధారం దేవుడు. మన సంఘాన్ని మనమే పోషించుకోవాలి, మన సంఘానికి మనమే సహకరించుకోవాలి. ఇప్పుడు ఇంత మనం చేసుకున్నాం, ఇంత కట్టుకున్నాం, కానీ మేము ఎవరిని కూడా మన డబ్బులు అడిగింది లేదు. కాబట్టి దేవుని బిడ్డలు వాళ్ళ ప్రేమతో, అలాగే దేవుని యొక్క మహాకృపలో ప్రేరేపణలో అందరూ ప్రేరేపించి ప్రతి ఒక్కరు సహకరించారు కాబట్టి మనం వీటన్నిటినీ సంపాదించుకున్నాం. కాబట్టి దేవుని పనికి దేవుని బిడ్డలైన మనమే ఇవ్వాలి, దేవుని పనికి దేవుని బిడ్డలైన మనమే ఇవ్వడము నేర్చుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. మనసు ఒప్పదు. 10,000 వచ్చినప్పుడు 1000 రూపాయలు దేవుడికి ఇవ్వాలంటే అమ్మో 1000 రూపాయలే అనిపించింది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, బడ్జెట్ ప్రకారం ఇవ్వండి అన్నాడు. అంటే 1000 రూపాయలు నీకు వస్తే 1000 రూపాయలు ఒకేసారి ఇవ్వకూడదు. 4 వారాలు ఉంది కదా, 4 వారాల కింద ఎడగొట్టాం. 250 250లో మీ భర్త 100, భార్య 100, మీ పిల్లలు ఉంటే వాళ్ళకు తల 10 రూపాయలు పంచిపెట్ట, 5 పిల్లలు 5 10. లేకపోతే మీరిద్దరే ఉన్నారనుకోండి, ఆ 250 చెరసాగం చేసుకోండి. అట్లా మనము దేవుడికి లెక్క ప్రకారం ఇవ్వడం నేర్చుకోవాలి. తర్వాత సో ఈ రకంగా మనం చేస్తే ఆర్థికంగా దీవించబడతాం. దేవుడు ఒక దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం, చాలా బాగుంటుంది అన్నమాట. సామెతలు 3వ అధ్యాయము
సామెతలు 3వ అధ్యాయము. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులోని కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలాన్ని, నీ రాబడి నీకంటే నీకు ఎంత వస్తుందో, ఆ డబ్బులో కావచ్చు, పంటలో కావచ్చు, ప్రథమ ఫలాన్ని అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుడికి దాన్ని సమర్పించాలి. నీ ఆస్తిలో భాగంనిచ్చి యెహోవాను కనుక, ఆస్తిలో భాగం కూడా ఇవ్వాలంటున్నాడు దేవుడు. కానుకలే తీస్తాం కానీ ఆస్తిలో భాగం ఇస్తాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అలా ఇచ్చి ఏం చేయాలంట? ఘనపరచాలి. సో మీ ఆస్తిని ఇవ్వకపోయినా పర్లేదులే, కానీ నేను ఇంకో విషయం చెప్పిన, మీ ఆస్తిని దేవుడి కోసం వాడడానికి ఉపయోగించాలి. అంటే ఏంటి తెలుసా? మీ ఇంట్లో నెలకు ఒకసారి కాటేజ్ మీటింగ్ పెట్టుకోండి, మీ ఇంట్లో నెలకు ఒకసారి ప్రార్థన పెట్టుకోండి, మీ ఇంటిని దేవుని పని కోసం వాడండి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిపించండి, వాళ్ళకి సువార్త అందించండి, వాళ్ళకి భోజనం పెట్టండి. అలా నెలకొకళ్ళు అలా చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మీ ఆస్తిని, మీకు ఇచ్చిన ఇంటిని దేవుని పని కోసం వాడడం, అది కూడా ఆశీర్వాదం. ఇలా చేసి అంటే యెహోవాని ఘనపరచు. ఏంటంటే యెహోవాను ఘనపరచు. నువ్వు దేవుడికి కానుకిచ్చేటప్పుడు నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు? ఘనపరుస్తున్నావు. దేవుడు ఏం చేస్తున్నావు? ఘనపరు. అది దేవుడికి ఇవ్వాల్సినప్పుడు దేవుడికి ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పండి. ఈ మాట చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందా? దేవుడికి ఇవ్వాల్సినప్పుడు దేవుడికి ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? ఘనపరచడానికి ఆపోజిట్ ఏంటి? అంతే కదా. ఘనపరచడానికి వ్యతిరేక పదం ఏంటి? అగౌరవపరచడం, అంటే అవమానపరచడం. నువ్వు దేవునికి డబ్బులు ఇవ్వకపోతే దేవుణ్ణి నువ్వు బాధపెడుతున్నావు. అది వాస్తవం. అందుకే నీ జీవితంలో నువ్వు ఎంత సంపాదించి నీకు ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం కారణం ఏంటంటే దేవుడికి నమ్మకంగా లేకపోవడం వల్ల. దీని బైబిల్ ఏమంటుంది? నమ్మకత్వం లోపము అంటుంది. నమ్మకత్వం లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఆర్థికంగా అభివృద్ధి ఉండదు. సో ఇదనమాట. తర్వాత అప్పుడు నీ కొట్లలో నువ్వు దేవుడికి ఇస్తే ఏమవుతుందన్నా? అప్పుడు చూడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగులోని కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారుతుంటే సమృద్ధి అనే ఆశీర్వాదము నీ జీవితంలో ఉంటుంది అని నేర్చుకున్నాం. ఓకే, ఇది ఫైనాన్షియల్ హెల్త్. 4వదిగా చివరిగా ఫ్యామిలీ హెల్త్. ఏం హెల్త్? ఫ్యామిలీ హెల్త్. చెప్పండి. ఆర్థికంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని నేర్చుకున్నాం? 1, ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలి. 2, సాధ్యమైనంత వరకు మనం డబ్బుని మనం సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సేవ్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు సేవ్ని? దాచుకోవడమా? పొదుపు చేసుకోవాలి. మీ అందరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి, లేదా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ పెట్టుకోండి. ఎంతో కొంత మీరు సేవింగ్ చేసుకోండి. అర్థమవుతుందా? రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, ఎంతని కావచ్చు. మీ ఇంట్లో ఒక డిబ్బీ పెట్టుకోండి, డబ్బా. కిడ్డీ బ్యాంక్ అంటారు దాన్ని పెట్టుకుని దాంట్లో మీరు వేసుకోండి. నెలకి అది నిండిన తర్వాత తీసుకెళ్ళి బ్యాంకులో వేయండి. అలాగే మీ ఇంట్లో ఇంకో కిడ్డీ బ్యాంక్ పెట్టుకోండి, అది దేవుడికి ఇచ్చేది. అది నిండిన తర్వాత దేవుని మందిరంలో తీసుకురండి. అర్థమవుతుందా? అది ఫస్ట్ దానికి అంతే హ్యాపీ ఫీల్ అయ్యారు, 2 దానికి మాత్రం అబ్బో ఎంత కష్టమో. రైట్. ఇప్పుడు 4వది ఫ్యామిలీ హెల్త్. కుటుంబ ఆరోగ్యాన్ని మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ కుటుంబంలో నీ పాత్ర ఏంటని నువ్వు అర్థం చేసుకోవాలి. మీ కుటుంబంలో నీ పాత్ర ఏంటి? నువ్వు తండ్రివా, నువ్వు తల్లివా, లేకపోతే నువ్వు భార్యవా, నువ్వు భర్తవా, నువ్వు ఏ కుమారుడు, పెద్ద కుమారుడా, చిన్న కుమారుడా, లేకపోతే నీ స్థానం ఏంటి, నీకున్నటువంటి బాధ్యత ఏంటి అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. మీ కుటుంబంలో మీ బాధ్యత ఏంటి, మీ డ్యూటీస్ ఏంటి, కుటుంబంలో మీకు బాధ్యత ఏంటి, మీకున్నటువంటి ధర్మాలు ఏంటి, డ్యూటీస్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. నేను నా పాత్రను ఎరిగి నా డ్యూటీ నేను చేయాలి అన్నది మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ ఇంట్లో మీ బంధాలను ఇంప్రూవ్ చేసుకోవడం ప్రయత్నం చేసుకోండి. మీ ఇంట్లో అందరం ఒక గది కిందే ఉంటాం, ఒక ఏమంటాం, దాని కిందే ఉంటాం. కానీ బంధాలు సరిగ్గా ఉండకపోవచ్చు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండొచ్చేమో. కాబట్టి అలా ఉండకూడదు. మనం ఇంట్లో అందరూ కూడా సమాధానకరంగా ఉండాలి. అందరితో మంచిగా మనం ఇప్పుడు బంధాలు బాగుండాలంటే ఒకటి క్షమించడం నేర్చుకోవాలి. ఏం చేయాలా?
క్షమించడము నేర్చుకోవాలి. పట్టుబట్టి పంతాలు పోయి ఎడమొహం పెడమొహం ఉంటే ఏమవుతుంది? మన కుటుంబమే నాశనం అవుతుంది. ప్రభు ఏమన్నా నీ శత్రువునే ప్రేమించమన్నాడు. నీ శత్రువునే ప్రేమించమన్నాడు. ఒక ఆయన నిన్ను నా భార్యను క్షమించవు నా శత్రువు అన్నాడు. అప్పుడు ఏనన్నాడు పాస్టర్ గారు, అవును భయ్, నీ శత్రువుని ప్రేమించు, దేవుడు వాక్యం చెప్తుంది, మీ భార్యని ప్రేమించు, మీ భార్య నీ శత్రువు అన్నావు కదా, ప్రేమించు అన్నాడు. సో అట్లాగే మీ శత్రువుని మీ భర్తల్ని, మీ శత్రువుని మీ భార్యల్ని ప్రేమించాలి. అర్థమవుతుందా? వాళ్ళని ప్రేమించడం మనం అలవాటు చేసుకోవాలి. బంధాలని బాగు చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళతో మీకు మంచి రిలేషన్షిప్ ఉండాలి. బయట వాళ్ళ తర్వాత సంగతి, ముందు మీ ఇంట్లో వాళ్ళతో మీకు మంచి బంధాలు ఉండాలి. తర్వాత హౌ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్. మీరు ఇంట్లో వాళ్ళతో బంధాలు బాగుపడాలంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఏం చేయాలి? సమయాన్ని మీరు కేటాయించాలి. మీ పిల్లలతో మీరు అందరం మనం 24 గంటలు వాళ్ళతో ఉండలేం. పనులకు వెళ్తాం, వ్యాపారాలకు వెళ్తాం, ఏ పనులు చేసుకుంటాం. కానీ ఇంటికి రాగానే కాసేపు కూర్చుని ఒక 10 నిమిషాలు ఒక పావుగంట వాళ్ళతో కూర్చుని ముచ్చట్లు పెట్టండి. వాళ్ళతో ఫోన్ పక్కన పెట్టేయండి, అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ మొహాల వైపు చూస్తూ వాళ్ళతో హాయిగా కాసేపు మాట్లాడండి. ఏం చేశారా పిల్లలు ఏంటి అని అడగండి వాళ్ళతో. ఇంటికి రాగానే ఆ దిక్కుమాల ఫోన్ పక్కన పెట్టేసి మీ భార్యతో కూర్చుని ఏమో ఏంటి ఈరోజు విశేషాలు ఏంటి, ఏం చేసావు, ఎలా ఉంది మీ పరిస్థితులు అడగండి. అలాగే భార్యలు మీ భర్త పనికి వెళ్ళి వచ్చి ఇంటికి రాగానే కొంచెం గ్లాసు నీళ్ళు ఇచ్చి ముందు వాళ్ళని కొంచెం ప్రేమించండి. వాళ్ళ గ్లాసు నీళ్ళు ఇచ్చి వాళ్ళని పలకరించండి, కాసేపు కూర్చోబెట్టి, వీలైతే ఒక టీ ఇవ్వండి. ఆడు ఎలాంటి వాడైనా కానీ మనము ప్రేమిద్దాం. ప్రేమిస్తే వాళ్ళని మార్చుకోగలుగుతాం. ద్వేషిస్తే దూరం అయిపోతాం. మీ ఇష్టం. దగ్గర చేసుకుంటారా, దూరం చేసుకుంటారా అనేది మీ చేతిలో ఉంది. ఓకేనా? సో మీ భర్తతో కాసేపు మాట్లాడండి. లేకపోతే మీ భర్త మిమ్మల్ని పట్టించుకున్నాడు అనుకో, ఆయనతో మాట్లాడేది బదులు దేవుడితో మాట్లాడండి. ప్రభువా నా భర్తను మార్చని మోకాళ్ళి కన్నీళ్ళేసి మీ భర్త గురించి మీరు ప్రార్థన చేయండి. నా భర్తను మార్చు ప్రభువా అని కన్నీళ్ళు ప్రార్థన చేయండి. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు. అలాగే నీకు కూడా కన్నీళ్ళతో నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారుతాడు. చెప్పలేం, ఎంతకాలమైనా పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యం జరిగేంత వరకు మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. 5వదిగా ఫ్యామిలీ ప్రేయర్. ఇందా నేను చెప్పానుగా, కుటుంబ ప్రార్థన. ఏంటది? కుటుంబ ప్రార్థన. 6వదిగా మీ కుటుంబానికి నువ్వు ఎలా హెల్ప్ చేయగలవో ఆలోచించాలి. నీ కుటుంబానికి నువ్వు ఎలా హెల్ప్ చేయగలవో ఆలోచించాలి. ఎలా హెల్ప్ చేయవచ్చు? ఆత్మీయంగా మీ కుటుంబ సభ్యులకి నువ్వు హెల్ప్ చేయొచ్చు. అంటే మీ ఇంట్లో అందరూ రక్షణ పొందారా లేదా అని నీకు తెలుసు కదా. వాళ్ళు రక్షణ పొందకపోతే ఏం చేయాలి? విశ్వాసం మనం కలిగి ఉండి మాత్రం కాదు, వాళ్ళు ఏం చేయాలి? మనము సువార్త చెప్పాలి. ఓకే, మీరు చెప్తే వినరు, నాలాంటి వాడిని పిలిపి, అయ్యా ఒకరోజు మా ఇంటికి రండి, మా ఇంట్లో వాళ్ళు సువార్త చెప్పండి అని పిలిపించండి. 2, మీరు మంచి సాక్ష్యం. నేను సువార్త చెప్పినంత వాళ్ళు మారు, నీ సాక్ష్యం బాగుండాలి. వాళ్ళు అంటారు, మీ చర్చికి వస్తుండగా ఒక వాడు వస్తుండగా ఎట్టున్నారయ్యా, నువ్వు మళ్ళీ మమ్మల్ని మారవని చెప్తున్నావా అని వాళ్ళు నన్ను అన్నారు అనుకో, నా బరువు పోయినట్టుగా. అర్థమవుతుందా? ఆడే సక్రమంగా లేడు, నేను నమ్ముకుని ఏం చేయాలంటారు. అవునా కదా? కాబట్టి మీ సాక్ష్యం బాగుండాలి. మీ ఇంట్లో ఏముండాలి? మీ సాక్ష్యము మంచిగా ఉండాలి. తర్వాత ఆర్థికంగా మీ కుటుంబానికి మీరు సహాయపడాలి. మీ కుటుంబానికి ఆర్థికంగా మీరు సహాయపడాలి. ఏం చేయాలి? సహాయపడాలి. తర్వాత మోరల్గా మీరు సపోర్ట్ ఇవ్వాలి. మీ ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా బాధ వచ్చిందా, ఏదైనా సమస్య వచ్చిందా, ఏదైనా ఇబ్బంది వచ్చిందా, మీరు నైతికంగా సపోర్ట్ ఇవ్వాలి. నైతికంగా ఏం చేయాలి? నేనున్నాను. ఒక భార్య అయితే నేనున్నాను, ఒక భర్త అయితే నేనున్నాను, పిల్లవాళ్ళు అయితే మీరు అమ్మ నాన్న మీరు బాధపడకండి మేమున్నాం అనేటువంటి మోరల్ సపోర్ట్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే మనం కుటుంబ సభ్యులని చెప్పుకోవడం అర్థం ఏముంది చెప్పండి? అర్థమవుతుందా? సో ఇవన్నీ మీరు మీ ప్లానింగ్ ఇవన్నీ ఈ 4 ఏరియాస్ ఖచ్చితంగా ఉండాలి. ఏంటి చెప్పండి? ఆత్మీయమైన ఆరోగ్యము, 2 శారీరకమైన ఆరోగ్యము, 3 ఆరోగ్యపరమైన ఆరోగ్యము, 4 కుటుంబపరమైన ఆరోగ్యకరమైన బంధాలు. ఓకే,
ఇవి విషయాలు. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఆలోచించాలి. వీటన్నిటి గురించి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగి, అయ్యా ఈ విషయాల్లో నాకు సహాయం చేయండి మీరు తీర్మానం తీసుకుంటే తప్ప ఇవన్నీ మీకు జరగవు. శ్రద్ధ గలవారి యోచనలు, చెప్పండి, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. శ్రద్ధ గలవారి యోచనలు అంటే శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మనకేమొస్తుంది? లాభం వస్తుంది. తాలిము లేక పనిచేయడానికి నష్టమే ప్రాప్తించును. తొందరపడి కంగారు పడి ప్లానింగ్ లేకుండా ప్రార్థన లేకుండా ముందుకెళ్ళిపోతే ఏం జరుగుద్ది? నష్టం మనకు రాకూడదు. లాభం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించి పని చేయండి, ప్రార్థన చేసి పని చేయండి. ఓకేనా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.